ప్రో కబడ్డీ సీజన్ 12 యాక్షన్ అయితే మే 31 అండ్ జూన్ 1 రోజు అయితే జరగబోతుంది. సో ఈ వీడియోలో ఏం చూద్దాం అంటే పీకేఎల్ సీజన్ 12 యాక్షన్ కోసం ఏ టీం దగ్గర ఎంత పర్సెంట్ చూద్దాం. సో టాప్ 1 లో అయితే దబాంగ్ ఢిల్లీ అయితే ఉన్నారు 4.56 CR తో. సో టోటల్ గా 5 CR పర్స్ అయితే ఉంటది ఈచ్ టీమ్ కి. అందులో 4.56 CR ఉంది. వీళ్ళు 18 స్లాట్స్ గాను 4 ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి ఇంకా 14 స్లాట్స్ అయితే ఫిల్అప్ చేయాలి అమౌంట్ తోని. సెకండ్ ప్లేస్ లో బెంగళూరు బుల్స్ ఉన్నారు 4.12 CR తోని. సో వీళ్ళైతే 10 స్లాట్స్ ఫిల్అప్ చేయాలి. థర్డ్ ప్లేస్ లో గుజరాత్ జెయింట్స్ అయితే ఉన్నారు 4.08 CR తోని. వీళ్ళైతే 13 ప్లేయర్స్ ని కూడా. ఫోర్త్ ప్లేస్ లో బెంగాల్ వారియర్స్ అయితే ఉన్నారు 3.95 CR తోని. సో 9 స్లాట్స్ అయితే ఫిల్అప్ చేయాలి. ఇంకా ఫిఫ్త్ ప్లేస్ లో మన తెలుగు టైటన్స్ అయితే ఉంది 3.70 CR తోని. వీళ్ళు కూడా 8 ప్లేయర్స్ అయితే ఫిల్అప్ చేయాలి. ప్లేస్ లో లాస్ట్ సీజన్ రన్నర్ అప్స్ అయిన పట్నా పైరట్స్ అయితే ఉన్నారు 3.55 CR తో. సో వీళ్ళు కూడా 8 స్లాట్స్ అయితే ఫిల్అప్ చేయాలి. సెవెంత్ ప్లేస్ లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ అయితే ఉన్నారు 3.30 CR తోని. వీళ్ళైతే 7 స్లాట్స్ ఫిల్అప్ చేయాలి. ఎయిత్ ప్లేస్ లో తమిళ తలవాస్ అయితే ఉన్నారు 2.55 CR అమౌంట్ తోని. వీళ్ళైతే 4 స్లాట్స్ ఫిల్అప్ చేయాలి జస్ట్. సో చాలా ఎక్కువ అమౌంట్ ఉందని చెప్పొచ్చు మిగతా టీమ్స్ తో కంపేర్ అయితే. ఇక నైన్త్ ప్లేస్ లో పుణె పల్టన్ అయితే ఉన్నారు 2.49 CR తోని. వీళ్ళు కూడా 7 స్లాట్స్ అయితే ఫిల్అప్ చేయాలి. ఇక 10th ప్లేస్ లో లాస్ట్ సీజన్ ఛాంపియన్స్ అయిన హర్యానా స్టీలర్స్ అయితే ఉన్నారు. వీళ్ళ దగ్గర 2.46 CR ఉంది. ఈ అమౌంట్ తోని 8 స్లాట్స్ అయితే ఫిల్అప్ చేయాలి వీళ్ళు. 11th ప్లేస్ లో యూ ముంబై అయితే ఉంది 2.31 CR తోని. వీళ్ళు కూడా 8 స్లాట్స్ ఫిల్అప్ చేయాలి. ఇక 12th ప్లేస్ లో అయితే ఎక్కువ రిటెన్షన్ చేసుకున్న యూబీఓది అయితే ఉంది. వీళ్ళ దగ్గర 1.86 CR ఉంది. 5 స్లాట్స్ మాత్రమే ఫిల్అప్ చేయాలి. 2 FBM కార్డ్స్ మాత్రమే ఉన్నాయి వీళ్ళ దగ్గర. మిగతా టీమ్స్ అన్నిటికీ 3 FBM కార్డ్స్ అయితే ఉన్నాయి.